యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. చాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. గతించిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడే ప్రబంధను బట్టి నీకు మరొకసారి వందనాలు స్తోత్రాలు. ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, నీ వాక్యం బోధించుటకైనను ప్రభా అర్హత లేని వాడిని ప్రభా, పాపిని తండ్రి, నీ వాక్యాన్ని తండ్రి చెప్పడానికి ప్రభా నన్ను నిలబెడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభా మరి ఒకసారి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యమును నాకు తెలియజేయండి, మంచి మాటలను తండ్రి నాకు అనుగ్రహించండి ప్రభా. నా నోటి ద్వారా ప్రభ నీ మాటలను పలికించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, గతించిన కాలం అంతా కూడా దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి అనేక శోధనలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనల్ని దేవుని సన్నిధానంలో ఇలా నిలబెట్టాడు. దానికి మనం అందరం కూడా కృతజ్ఞస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం. అయితే మన శరీరంలో, ఎందుకంటే ఈ దేహము దేవునికి దేవాలయం ఉన్నది కాబట్టి, దేవాలయమై ఉన్నది కాబట్టి మనము దేహాలతో దేవుణ్ణి మహిమపరిచే వారమై ఉన్నాం. కాబట్టి మరీ ముఖ్యంగా ఈ నాలుక గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఈ నాలుక గురించి అనేక మాటలు వ్రాయించారు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున ఈ నాలుక వల్ల, ఈ నాలుక వల్ల అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, లేకపోతే అనేక గొడవలు జరుగుతున్నాయి, లేకపోతే అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నాలుక వల్ల ఇది కొనంతే ఉంటుంది నోట్లో, కానీ శరీరానికి కూడా మాలిన్యము కలగజేసి నరకంలో పడవేయడానికి ఒక బలమైన ఆయుధముగా దీన్ని బైబిల్లో చూపిస్తున్నాడు దేవుని పిల్లలారా. అన్నాడు ఇక్కడ, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే అంటున్నాడు. ఏ నరుడునంట నాలుకను సాధు చేయనేరడంట, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నదని, అది నిరర్గళమైన దుష్టత్వమే అని లేఖనములు స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలు. మనం ఎవరికి భయపడకపోయినా పర్వాలేదు, కానీ ఈ నాలుగుకి భయపడాలి. ఎందుకంటే చాలా ప్రమాదకరమైంది శరీర అవయవాలలో. కళ్ళు గురించి మాట్లాడాడు దేవుడు, నాలుగు గురించి మాట్లాడాడు, చెవుల గురించి మాట్లాడాడు, హృదయం గురించి మాట్లాడాడు, కానీ దీని గురించి మాట్లాడినట్టు ఇంకా ఏ అవయవం గురించి కూడా మాట్లాడలేదు. కళ్ళు గురించి అయితే అంటున్నాడు, దేహానికి మొత్తానికి కన్నే వెలుగు కాబట్టి, దీపము కాబట్టి, ఒకవేళ అది చీకటి అయిపోతే మొత్తం శరీరం అంతా కూడా చీకటి అయిపోతుంది. అందుకనే ఈ మోహపు చూపులు చూడకూడదని, లేకపోతే చెడు దృశ్యాలు చూడకూడదని కళ్ళు గురించి చెప్తున్నాడు. ఒకవేళ నీ కుడి కన్ను ఇబ్బంది పెడితే, అభ్యంతరం పెడితే దాన్ని పెరిగి అవతల పారేయమని కూడా చెప్పాడు. అయితే అవయవాల వల్ల శరీరము ఎంత పాపిష్టి జీవితంలోనికి వెళ్ళిపోతుందో, నరకానికి వెళ్ళిపోవడానికి ఈ అవయవాలు కూడా ఎలా పనిచేస్తున్నాయో లోకానుసారంగా కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది అంటున్నాడు. స్పష్టంగా వాక్యమే చెప్తుంది, మరణకరమైన విషంతో నిండిందంట.
అంటే ఎంత ప్రమాదకరమైనదో దేవుడు లేఖనాల ద్వారా చూపిస్తున్నాడు దేవుని పిల్లలారా. అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే అక్కడ ఇంకా స్పష్టంగా వ్రాయబడింది. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడిను. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టుచును. అది నరకముతో చేత చిచ్చుపెట్టబడును. ప్రేమ దేవుని పిల్లరా, చాలా స్పష్టంగా చెప్తున్నాడు నాలుక ఎంత ప్రమాదకరమైనది. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన శరీరము ఈ నాలుక ద్వారా పాపంలోకి వెళ్ళబడ్డబడి లేదా పాపంలోకి త్రోయవేయబడి నరకానికి వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన పాత్ర శరీరంలో వహిస్తుందనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అన్నాడు కదా, అలాగునే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడినంట. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఒక అగ్గిపుల్లతో మనము పెద్ద అడవిని కూడా ఎలాగైతే తగలబెట్టగలగమో, ఎలాగైతే అంటించగలమో, అలాగే శరీరంలో ఒక చిన్న అవయముగా పిలువబడుతున్న ఈ నాలుకతో అనేక కుటుంబాలను నాశనం చేయగలము, లేకపోతే అనేక గొడవలు రప్పించగలము, అనేక దుష్కార్యములు చేయడానికి ఈ నాలుక ఎంతో ఒక గొప్ప పాత్రను ఈ మనిషి శరీరంలో ఉన్నదని దేవుడు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని పిల్లారా, జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే ఇలాంటి నాలుక గలవారు ఎవరైనా ఉన్నారేమో అని, లేదా అలాంటి స్వబుద్ధి, అలాంటి దరిద్రపు బుద్ధి మనకే ఉన్నదేమో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు. ఎందుకు చెప్తున్నానంటే, చిన్న నాలుక, చిన్న నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో, అలాగే ఒక నాలుక సర్వ శరీరానికి కూడా మాలిన్యం వారు అనుకుంటారు మనము అడవిని అగ్గిపొల్లేసి తగలబెట్టినట్టు మనం తగలబెట్టేసామేమో, వారి కుటుంబాలు నాశనం చేసేసామేమో, లేకపోతే వారి మధ్యలో విభేదాలు రేపామేమో, గొడవలు రేపామేమో వారు అనుకుంటారేమో సంతోషంగా. కానీ అదే కాదు. దానివల్ల వారు శరీరం అంతా కూడా మాలిన్యము కలగజేసి అది నరకంలో వేయబడడానికి ఒక పాత్రగా శరీరంలో ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటాడు, నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడిను అంట. జాగ్రత్తగా గమనించాలి దేవుని పిల్లలారా. నాలుక గురించి బైబిల్ స్పష్టంగా చెబుతుంది. నాలుక చాలా ప్రమాదకరమైన అవయవంగా వీరు మనకి బైబిల్లో తెలియజేశారు. చాలా మంది జీవితాల్లో ఈ నాలుక వల్ల చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి, చాలా మంది జీవితాలు పాడైపోతూ ఉంటాయి. సంతోషంగా నా కుటుంబాలని సైతం అడవి తగలబెట్టినట్టు, ఒక చిన్న నిప్పు వలె ఒక పెద్ద అడవిని కూడా తగలబెట్టినట్టు ఒక్క చిన్న నాలిక, ఈ అవయవంలో ఉన్న నాలిక మాట్లాడిన ఒక మాటకి ఒక కుటుంబాలే తగలడిపోతున్న దేవుని పిల్లలు. ఈ రోజున అలాంటి నాలిక కలిగి ఉన్నావేమో, ఈ రోజున అలాంటి దుస్థితిలో నీవు ఉన్నావేమో, ఒకవేళ అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామేమో, మనకు మనమే దేవుని దగ్గర ఒప్పుకొని మన జీవితాలని అర్పించుకోవాలి దేవునికి. ఎందుకంటే ప్రస్తుత కాలము, ఇప్పుడు అయ్యగారు చెప్పారు, అనేక మరణాలు, దుర్దినాల్లో ఉన్నాం. ఎప్పుడు మరణిస్తామో తెలీదు. ఒకవేళ పాపములో ఉండి మరణిస్తే నరకానికి వెళ్ళిపోవాలన్నదే అదే సత్యము. ఒక నిజముగా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధముగా మరణిస్తే మనం పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉంటామన్నదే సత్యము. మరి పాపాన్ని ఎలా విడిచిపెట్టాలి? సన్నిధానానికి వస్తున్నాము,
ప్రార్థనలు చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, కానుకలు సమర్పించుకుంటున్నాము, మరి పాపం పోతుందా? అన్నాడు కదా ఇక్కడ, నాలుక పెద్ద పాపానికి మూల కారణం అంటున్నాడు. మరి నాలుక సరిగ్గా లేనప్పుడు మన పాపం ఎలా పోతుంది? కళ్ళు సరిగ్గా లేనప్పుడు మన పాపం ఎలా పోతుంది? మన అవయవాలు దేవునికి అర్పించుకోలేనప్పుడు, దేవునికి అనుకూలంగా మార్చుకోలేనప్పుడు, దేవుడికి ఇష్టానుసారంగా మనం బ్రతకలేనప్పుడు మరి మన పాపం ఎలా పోతుంది? మనకు మనం ప్రశ్నించుకోవాలి దేవుని పిల్లలు. అందుకే అంటున్నాడు నాలుక అగ్ని అంట. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచానికి, సర్వ శరీరానికి కూడా మాలిన్యము కలగజేసే ఒక అవయవం అంట. అంటే మనం ఆ నాలుకతో మాట్లాడే విధానాన్ని బట్టి మన శరీరము మాలిన్యము కానీ, లేకపోతే ఆరోగ్యము కానీ, లేకపోతే పరిశుద్ధత కానీ నాలుక ద్వారా కలగజేస్తున్నాడు దేవుడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22లో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడివారు దాని ఫలము తిందురు. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే ప్రసంగి ఆయన సొలొమోను రాజు గారు సామెతల గ్రంథంలో తెలియజేసిన విషయం ఏంటంటే, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడి వారు దాని ఫలము తిందురు అంటున్నాడు. నాలుక ఎంత ప్రమాదకరమైనదంటే జీవ మరణములు దాని వశం అంట. దేని వశం అండి? నాలుక వశం అంట. అందుకని ఆ దినాల్లో ఇస్సాకు ఆ కుమారుల టైంలో ఆశీర్వాదం కొరకు కొడుకులు ఎలాగ పాటలు పడ్డారంటే, ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన చెప్పే మాట కోసం ఎంతగానో ఆత్రుత పడ్డారు. అంటే తండ్రి ఇచ్చే ఆశీర్వాదం కోసం నేనంటే నేను తీసుకోవాలని ఒక ఆత్రుత అక్కడ కలిగి ఉన్నారనమాట. అన్నదమ్ములిద్దరు కూడా అక్కడ మోసం కూడా చేశారు అక్కడ ఆశీర్వాదం కోసం. అందుకే అన్నాడు ఇక్కడ ఏమంటే, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడివారు దాని ఫలము తిందురు అంటున్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, నేను ఉదాహరణ చెప్తాను. ఒక భార్య భర్తలు ఏదైనా గొడవ పడిందని అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక విషయం సందర్భంలో ఏదైనా వచ్చిందనుకో, భార్య భర్తను కానీ, భర్త భార్యని కానీ అంటూ ఉంటారు, మరి నువ్వు నాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావురా అంటూ ఉంటారు. నువ్వు బాగుపడవరా, నీ బతికింటారా అని శపించేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమన్నాడండి? జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడివారు దాని ఫలము తిందురు అంట. నువ్వు ఎప్పుడైతే నీ భర్తను కానీ, నీ భార్యను కానీ నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు బాగుపడవు, నీ బ్రతికింతే, నీ జన్మింతే, నీ బ్రతుకు ఇలాగే ఏడుతుందని ఎప్పుడైతే మనము శపించేస్తాము ఆవేశంలో, ఏమంట? దాని యందు ప్రీతి పడివారు దాని ఫలము తిందురు అంట. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడివారు దాని ఫలము తిందురు. ఎప్పుడైతే నువ్వు, నీ కుటుంబాన్ని నువ్వు, ఎప్పుడైతే నీ భర్తని నువ్వు, నీ భార్యని నువ్వు నువ్వే శపించుకుంటున్నావో, నీ కోపంలో అనేసారని అనుకుంటా ఉంటారు, బాధ వచ్చిందని అనేసుకుంటారు అంటున్నారు. కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ దాన్ని జరగనిస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు. అలాగా మనం ఆవేశంలో ఎప్పుడైతే మనము శపించుకుంటున్నామో, నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు అని ఎప్పుడైతే ఈ నోటితో మాట్లాడుతున్నామో అప్పుడు అవన్నీ జరుగుతున్నాయి అనమాట. అందుకే అన్నాడు జీవ మరణములు నాలుక వశము. అందుకే ఆశీర్వాదం వచ్చినమే కానీ శాపవచనము మన నోటికి ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని మాట ద్వారా ఈ ప్రపంచమంతా కూడా సృష్టింపబడింది. ఆదికాండంలో ఒకటి మాట అంటున్నాడు, యోహాను సువార్తలో ఒక మాట అంటున్నాడు, మాట వలన ఇది కలుగును గాక అని పలికెను, అది కలుగును, ఇది జరుగును గాక అని పలికెను, అది జరిగెను. లేకపోతే ఇది కలుగును అని మాట్లాడుతున్న మాట వలన అక్కడ ప్రతిదీ కూడా జరిగింది. అక్కడ చేతులతో చేసింది ఏమీ లేదు. దేవుని మాట వలన సమస్తము కలిగినని చెబుతున్నాడు. అంటే మాట గురించి మాట్లాడుతున్నాం. ఈ మాట ఎంత విలువైనది అంటే జరుగుతుంది. ఇక్కడ నోటితో అంటే జరుగుతుంది.
మనం జాగ్రత్తగా గమనించాలి దేవుని. అందుకే అన్నాడు, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడి వారందరూ కూడా దాని ఫలము తిందురంట. మనము ఎలాంటి వచనములు పలకాలి, ఎలాంటి ఆశీర్వాద వచనములు పలకాలి? మనం శపించకూడదు. ఈరోజు భార్య భర్తను శపించింది, లేకపోతే భర్త భార్యను శపించాడు, లేకపోతే తల్లిదండ్రులు బిడ్డలను శపించారు, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులను శపించారు. మీరు బాగుపడరు, నాశనం అయిపోతారు అనేసి అంటా ఉన్నాం. నీవు నాశనం అయిపోతే ఆ నాశనంతో పాటు నేను కూడా ప్రయాణం చేయాలి. ఇక్కడ తెలివి లేదు జనాలకి. ఏమనుకుంటారంటే శపించేసాం, ఒరే నువ్వు బాగుపడవరా అని ఒక భార్య భర్తను అంటూ ఉంటుంది అనమాట. ఒరే తాగుపోతాడా, నీ బతికి ఇంతారా, ఇంకా నువ్వెప్పుడు ఇంతారా, నువ్వు బాగుపడవరా అంటూ ఉంటుంది. ఆడు బాగుపడ్డు, ఆడితో పాటు నువ్వు కూడా సచ్చిదాకా బ్రతకాలి. ఆడు నాశనం అయిపోతాడమ్మా, ఆడు నాశనం అయిపోతాడు. ఆ నాశనం అయిపోయినతో నువ్వు ఉండాలా, జీవితాంతం ఉండాలి. ఎందుకంటే భార్య భర్తల సంబంధం కాబట్టి. వాడు నాశనం అయిపోతా ఉంటే వాడితో పాటు, వాడి నాశనంతో పాటు నువ్వు జీవితాంతం పరిగెడతానే ఉండాలి. నీ పిల్లలు పరిగెడతా ఉండాలి, నీ కుటుంబం పరిగెడతానే ఉండాలి. అందుకని ఆశీర్వాదం వచ్చినవి మనము పలకాలి. ఆశీర్వాదం వస్తే వస్తుంది, పోతే పోతుంది. కానీ మన నోటిలో మాత్రం ఆశీర్వాదం వచ్చిన మాత్రమే ఉండాలి. చాలామంది పిల్లల్ని నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతావరా అని శపిస్తూ ఉంటారు. వాడి నాశనం అయిపోతా ఉంటే మళ్ళీ మనం వేయాడాలి. అందుకంటున్నాడు ఇక్కడ, జీవ మరణములు నాలుక వశము. సామెతల గ్రంథము 21:23 ఇంకొక మాట వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము 21 అధ్యాయము 23 వచనం, నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. చాలండి, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకునంట. ఏకంగా ప్రాణాన్నే కాపాడుకోవచ్చు అంటున్నాడు ఇక్కడ. దేనికి? నోటిని నాలుకను భద్రం చేసుకుంటేనంట మన ప్రాణమును కూడా మనము కాపాడుకోవచ్చంట, మన ప్రాణమును మనము సంరక్షించుకోవచ్చంట. అంటే నాలుక ద్వారా ప్రాణాలు కూడా పోతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని పిల్లారా. నాలుక కొంచెమే, అవయవాలలో చిన్నదే, కానీ అనేకమైన దుష్ట కార్యములకు కారణముగా మనము బైబిల్లో చూస్తున్నాం. నోటిని నాలుకను భద్రము చేసుకో. భద్రం అంటే తక్కువగా మాట్లాడాలి. అందుకే మౌనంగా ఉండట మంచిది అంటాడు బైబిల్లో. అనేక మంది భక్తులు అంటారు మౌనంగా ఉండట మంచిది, కానీ మౌనంగా ఉండనివ్వరు మనల్ని. అయినప్పటికీ మనం ఓర్పు సహనముతో మౌనంగా ఉండట మంచిది. అతిగా మాట్లాడినా, అతిగా ఆవేశపడినా మనకే నష్టము. అందుకే సామెతల గ్రంథము 15:2 అంటున్నాడు, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును అంటున్నాడు. నాలుగు గురించి అనేకమైన స్పష్టమైన మాటలు మనం చూస్తున్నాం. అయితే మనం ఎలాంటి నాలుక కలిగి ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అంటే దేవుడి రాకడ సమీపముగా ఉంది, సిద్ధపాటు బుద్ధి కలిగిన కన్యకల వల్ల మనం ఉన్నామని మనం బోధించుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. మనం ఉన్నాము, కానీ మన శరీరంలో ఒక అవయవం ద్వారా మనకి శరీర మాలిన్యము కలుగుతుంది అన్న విషయాన్ని మనము తెలుసుకోలేకపోతున్నామేమో, ఒకవేళ గ్రహించలేకపోతున్నామేమో. ఈ నాలుక వల్ల అనేక కుటుంబాలు కూలబడుతున్నాయేమో, ఈ నాలుక వల్ల అనేక కుటుంబాలు చిచ్చులు పెడుతున్నామేమో, ఈ నాలుక వల్ల అనేక మందికి హానికరముగా బ్రతుకుతున్నామేమో. మనకి మనం ప్రశ్నించుకోవాలి దేవుని పిల్లల. సామెతల గ్రంథం 15:4 కూడా ఒక మాట ఉంది, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును అంటున్నాడు. అక్కడ నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాను అంటున్నాడు. ఇంకా ముందుకెళ్తే ఏమంటున్నాడంటే, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలిగినట్ట. నేను చెప్తున్నానండి, నేను చెప్పట్లేదు, వాక్యమే చెబుతుంది. నాలుక వల్ల అంట ఆత్మకు భంగము కలుగుతుందంట.
నేను బాగానే ఉన్నానని నేను అనుకుంటే సరిపోతుందా? నా మాటలను బట్టి, నా దుష్టత్వమును బట్టి, నా నోటు దురిస్థితిని బట్టి, నా నోటు దుష్టత్వమును బట్టి నా ఆత్మకు భంగం కలుగుతుంది. అది నేను కనిపెట్టుకోవాలి. నా అంతరాత్మ చెబుతున్నప్పుడు నేను దాన్ని కనిపెట్టుకుని, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు మాట్లాడితే కరెక్ట్ కాదు, నీ నాలుక సరైన స్థితిలో లేదు అని నాకు బోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను సరి చేసుకుని మరలా నేను తప్పిపోయిన మార్గంలో నుండి మరలా సరైన మార్గాన్ని ఎంచుకుని దానిని పాటించేవాడినై నేను ఉండాలి. లేకపోతే నరకంలో పడవేయబడతాం, నరకంలో త్రోయవేయబడతాం దేవుని పిల్లలారా. అంతే దినాల్లో ఉన్నాం కదా. మరి ఈ రోజుని ఎలా ఉందంటే కనీసం కూల్ డ్రింక్స్ తాగినా చచ్చిపోతారు. చాలా దారుణమైన దుస్థితి నేను విన్నాను. ఎందుకంటే గ్యాస్ నొప్పి వస్తుందని సోడా తాగితే మరణించిన పరిస్థితి నేను చూశాను. అంటే ఎలాంటి స్థితిలో ఉన్నాం. ఫ్రైడ్ రైస్ తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, బిర్యానీ తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే బిర్యానీ ఇవన్నీ చెడ్డవని నేను అంటలేదు, అయితే మన శరీరము దానికి అనుకూలంగా లేదు. ఈ రోజున మన శరీరాలు ఏది తిన్నా దాన్ని డైజెషన్ చేసుకుని ఆరోగ్యకరంగా ఉంచుకునే స్థితిలో మన బాడీలు లేవమ్మా. ఎందుకని మనకేది కావాలి, మన శరీరానికి ఏది కావాలి అది మాత్రమే తీసుకోవాలి. అలాగే దేవుడు కూడా మన శరీరానికి ఆత్మానుసారంగా ఏం కావాలని అనుకుంటున్నాడో అలాంటి ఆహారాన్ని మనము తీసుకోవాలి. కాబట్టి సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును అంటున్నాడు. మన ఆత్మకు భంగము కలిగించే ఆ స్థితుల నుండి మనం విడుదల పొందాలి. ఆ పరిస్థితులను మనము విడిపించుకుని, ఆ బంధకాల నుండి మనం విడుదల పొంది నిజమైన సత్యమైన మార్గంలో నడవాలి. అందుకే అన్నాడు సామెతల గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట మాట్లాడుతారు. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. చాలమ్మా, ఇప్పుడు వరకు ఎక్కేసి ఓడి గురించి, చెప్పుడు మాటలు చెప్పి ఓడి గురించి అర్థమైంది. ఇక్కడైతే చాలా స్పష్టంగా చెబుతున్నాడు, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినునంట, హానికరమైన మాటలు పలుకుచుండగానంట అబద్ధికుడు చెవియొగ్గునంట. ఇప్పుడు చెప్పేవాడు చెప్పుకుంటా పోతాడు, కుటుంబాలు విడదీసేవాడు విడదీసుకుంటా పోతాడు, లేకపోతే ఎవడి జీవితాన్ని పాడు చేయాలనుకున్నవాడు పాడు చేస్తానికి మాట్లాడుతూ ఉంటాడు. కానీ అవి వినేవాడి గురించి ఏమంటున్నాడంటే అబద్ధికుడు చెవియొగ్గుతాడంటే. ఇక్కడ హానికరమైన నాలుకతో కుటుంబాల్ని మోసం చేసేవాడు మాట్లాడుతుంటే వినేవాడు ఏమయ్యాడంటే ఇక్కడ అబద్ధికుడు అయ్యాడంట. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు అంటాడంట. చెడు నడవడి నడిచేవాడంట, చెడు ప్రవర్తన కలిగినవాడంట, దోషపు మాటలు చెప్పుతున్నప్పుడంట ఆలకిస్తాడంట. ఎలాంటి వాడు ఆలకిస్తాడంటండి? చెడు నడవడి నడిచేవాడు దోషపు మాటలు వినునంటాడు. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా, అంటే ఇంకొక విషయం అంటున్నాడు, హానికరమైన మాటలు పలుకుచుండగానంట ఎవరు చెవి ఎగ్గుతారంట? అబద్ధికుడు చెవి ఎగ్గుతాడంట. ఇక్కడ మీరు చాలా ముఖ్యమైన విషయం గ్రహించాలి. ఇప్పుడు ఎవరు అవుతారు, నీ భార్యలాగా, నీ కొడుకులాగా, నీ తండ్రిలాగా అని చెప్తున్నప్పుడు వాడు ఏం చేయాలంట? నాకు తెలుసు నా భార్య గురించి, నాకు తెలుసు నా తండ్రి గురించి, నాకు తెలుసు నా కుమారుల గురించి అని వచ్చేస్తాడు. కానీ అలా రాకుండా, అవునా అలా జరిగిందా, నిజమే ఆడు అలాగే చేస్తాడు అని అంటా ఉంటాడంట. అక్కడ కూర్చుని ఆడంట అబద్ధికుడంట. వాడంట చెడు నడవడిక నడిచేవాడంట. నా తండ్రి అలా కాదు అని వాదించాలి. చిన్ననాటి నుండి నన్ను పెంచిన తండ్రి అలాంటి వాడు కాదు, నా కన్న తల్లి అలాంటిది కాదు, నా స్నేహితులు అలాంటి వారు కాదు, నా సహోదరులు అలాంటి వారు కాదు, నీవెవడో నాకు చెప్పడానికి నేను చూడలేదా అని అడిగే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒరే నీ భార్య అక్కడ ఎవరితో చూస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నాడే అవునా అని వెళ్ళిపోయి చిత్తకొట్టేసే భర్తలు ఈ రోజున ఉన్నారు. నీ భర్త పలానా దిక్కున ఇలా మాట్లాడుతున్నాడమ్మా, ఇలాగెలా ఉన్నాడంటే ఇంటికి వచ్చేటప్పటికి గొడవ పెట్టేసుకునే భార్యలు కూడా ఉన్నారు. అది నిజమా అబద్ధమా అని పరిశీలన చేసే పరిస్థితులు కుటుంబాల్లో లేవు.
నేను ఎందుకు అంటున్నానంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినంట. ఒకడు పనికి మాలిన మాటలు మాట్లాడుతుండగా ఒక పనికి మాలిన వాడు వింటాడంట. ఒక అబద్ధికుడు దుష్టుడు మాట్లాడుతున్నప్పుడంట ఇంకొక దుష్టుడు ఆలకిస్తాడంట, వింటాడంట వాళ్ళ మాట. నిజంగా మంచి చెప్పేవాడి మాట ఎవడు వినడు. వీడు నాకు చెప్పడం ఏంటి, వీడు నన్ను పోషిస్తున్నాడా, వీడు నన్ను పెంచుతున్నాడా, వాడు చెప్తే నేనంటే వెండి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గర్దించడం మేలు అంటాడు. కుమారులు పాడైపోతున్నప్పుడు తల్లిదండ్రులు అనేవారు బహిరంగంగా గర్దిస్తూ ఉంటారు. పగవాడంట లెక్కలేనని ముద్దులు పెడతాడంట హాని చేయడానికి. ఏమంటండి, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట హాని చేయడానికి. నిజమైన వాడంట లోపల ప్రేమించకుండా బహిరంగంగా గద్దిస్తూ ఉంటాడంట. కానీ అది తీసుకునేవాడికి ఎలా ఉంటుందంటే, బహిరంగంగా గద్దించినప్పుడు వాడు దాన్ని యాక్సెప్ట్ చేయలేడు. ఈ నలుగురు ముందు నా పరువు తీశాడు, లేకపోతే ఇక్కడ నన్ను ఇన్సల్ట్ చేశాడు అని మనసులో పెట్టుకుంటాడు. కానీ నా మంచి కోసం చెప్పాడు, నేను బాగుపడతానని చెప్పాడు, లేకపోతే నా జీవితం బాగుండాలని చెప్పాడు అని అనుకోడంట. ఒకడుంటాడు నాశనం చేసేవాడు, ఒకడుంటాడు పాడు చేసేవాడు, ఒకడుంటాడు జీవితాలని పాడు చేసేవాడు. వాడు చాలా సున్నితంగా చెప్తా ఉంటాడు అనమాట. పగవాడు ముద్దులు పెడతాడు అనమాట. వాడి మాటే బాగుంటుంది, తీయగా ఉంటాయి మాటలు. ముద్దులు పెడతారు, కావాల్సింది ఇస్తూ ఉంటారు. ఆడి తిడతా చెప్పాడు కాబట్టి వాడి మాట మనము వినకూడదు. వీడు చాలా ప్రశాంతంగా ప్రేమగా చెప్తున్నాడు కాబట్టి అది చెడైనా సరే మనం వినాలి. ఈ రోజున ఎలా ఉన్నాయంటే జీవితాలు, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. దోషపు మాటలు వినేవాడే చెడ్డవాడంట. హానికరమైన మాటలు వినేవాడే అబద్ధికుడంట. ఇంకంతకంటే స్పష్టంగా వాక్యం ఏం చెప్తుందండి? చెప్పుడు మాటలు వినేవాడు ప్రత్యేకంగా వాడి జ్ఞానం లేనివాడంట. చెప్పుడు మాటలు వినేవాడు నిజముగా ఇది నిజమా అని పరిశీలన చేసే పరిస్థితి ఈ ప్రపంచంలో లేదు. నిజముగా ఈ వ్యక్తి ఈ పొరపాటు చేశాడా, నిజముగా నా తండ్రి ఇదే నా పరిస్థితి, నిజముగా నా కొడుకు పరిస్థితి ఇదా, లేకపోతే నిజంగా నా భార్య, నా భర్త, లేకపోతే నా తల్లిదండ్రులు, నా సహోదరుల పరిస్థితి ఇదా అని పరిశీలించే పరిస్థితులు ఈరోజు లేవు. ఎవరైతే ఏదైనా చెబితే అది మైండ్లో పెట్టుకుని వెంటనే వారి మీద కక్ష సాధించేయడమే. కానీ ఆ నాలుక ఎలాంటి నాలుక, నేను వినుచున్న నాలుక ఎలాంటిది, వారు చెప్పుచున్న మాటలు ఎలాంటివి అని పరిశీలన చేసే పరిస్థితులు దేవుని పిల్లల. అందుకే నాలుక గురించి అంటున్నాడు, నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరములకు మాలిన్యమును కలగజేయచ్చు. ఏం చేస్తుందంట? కలగజేయచ్చు అంటే చేస్తూ ఉంది, కంటిన్యూగా చేస్తూ ఉంది అనమాట, ఆగిపోలేదు. అది చేస్తూ ఉంది పని, అది ఆగిపోయి బ్రేక్ వేసే పని కాదనమాట. ఎందుకంటే మనం బ్రతుకున్నంత వరకు మన నాలుక మనతోటే ఉంటుంది, అది చేస్తూ ఉంటుందంట. దాన్ని మనం సరి చేసుకోవాలి. అందుకే అయినా సరి చేసుకోలేము. సాధు చేయి నేరడు నాలుకని అంటున్నాడు. అయినా మనం ఏం చేయాలి? మనల్ని మన ఆధీనంలోనికి తీసుకుని మన నాలుకను మన ఆధీనంలోకి తీసుకోవాలి. ఒకవేళ చెప్పుడు మాటలు, లేకపోతే హానికరమైన మాటలు, దోషపు మాటలు ఎవరైనా చెప్పుచున్నప్పుడు మనం వినకుండా మన హృదయాన్ని మనం నిబ్రం చేసుకోవాలి. మనం తప్పుడు మాటలు మాట్లాడకూడదు, మాట్లాడే వారి మాటలు మనము వినకూడదు. అందుకని జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును అంటున్నాడు. ఎంతోమంది జీవితాలు ఈ నాలుక వల్ల, ఎంతోమంది కుటుంబాలు. కొన్ని ఇది నిజమా, ఇది సత్యం అని గ్రహించే వాళ్ళు లేరు. పలానా వ్యక్తి చెప్పాడు అంతే, ఇది జరిగింది, బుర్ర లేదు, జ్ఞానం లేదు. అందుకే జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలికిందంట. అసలు జ్ఞానం ఉంటే కదా. అందుకే జ్ఞానము తెలివియు అనుగ్రహించుటకు ఈ సామెతలను రచించానని ప్రసంగి అయిన సొలొమోను రాజు తెలియజేస్తున్నాడు. అయితే మనకి జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? బైబిల్ని చదవాలి. బైబిల్ చదువుతూ ఉంటే
మనము తింటా ఉంటే ఎలా శక్తిగా బలంగా ఉంటామో అలాగే బైబిల్ చదువుతూ ఉంటే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు కదా, అలాగనే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడినంట. వెంటనే ఇప్పటికిప్పుడు నేను ఏమన్నా మీ మీద కానీ ఏమైనా సీరియస్ అయ్యానా వెంటనే నాకు తిరిగి సమాధానం చెప్తారు. నన్ను తిడతారు కావాలి, ఏదైనా అంటారు. ఎందుకంటే బహుగా అదిరిపడును అంట. ఆ నాలుక అతి ఘోరమైన అవయము. ఈ సర్వ శరీరమునికి మాలిన్యము కలగజేసే ఒక ప్రత్యేకమైన ఒక అవయము. అలాంటి నాలుకను మనము సాధు చేయాలి. ఏ నరుడును సాధు చేయనేరుడు. అయినప్పటికీ మనము దానిని మన కంట్రోల్లో మనం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని పిల్లలు, ఎవరికి మన వలన కీడు రాకూడదు. చాలా మంది కూడా చప్పించేస్తూ ఉంటారు. అందుకే దేవుడికి అయితే ఇష్టం లేదు. ఇదే నోరుతోటి నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు, ఇదే నోరుతోటి దేవుడిని సూచిస్తున్నావు, ఇదే దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు నోటితోటి, ఇదే నాలుగుతున్నావు, మళ్ళీ అదే నాలుగుతో ఎలా చప్పిస్తున్నావు అమ్మ అని అడుగుతున్నాడు. రెండు పనులు ఎలా చేయగలుగుతున్నావు ఈ నాలుగుతోటి? నువ్వు స్తుతించు, ఆరాధించు, కానీ శపించకు, లేకపోతే శపించుకుంటా ఉండు, అదే జీవితం బతికిగానే. స్తుతించకు ఆ నాలుగుతోటి. ఆడినెవడో శపించొచ్చి నువ్వు ఇక్కడ ఆరాధించేస్తున్నావు, ఆడినెవడో నాశనం అయిపోవాలని చెప్పి నువ్వు ఇక్కడ స్తుతించేస్తున్నావు అదే నాలుగుతోటి. ఆడి బాగుపడకూడదు, ఈడి బాగుపడకూడదు అంటున్నావు ఇదే నాలుగుతోటి. ఇక్కడికి వచ్చి దేవుడా నీవే గొప్పోడు అంటున్నావు. దేవుడు వద్దంటున్నాడు. అలాంటి స్తుతులు దేవుడు వద్దంటున్నాడు. అలాంటి ఆరాధన వద్దంటున్నాడు. చివరి దినాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు హెచ్చరించినప్పుడు మనం మారు మనసు పొందకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. వినటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ మాట, వినటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక రోజంతా నడవమంటే నడవలేము, దేనికోసమైనా ఎదురు చూడమంటే చూడలేము, ఎండలో కాసేపు నుంచోలేము, నడుము లాగేస్తుందంట, మోకాలు పోట్లు వచ్చేస్తాయంట, తలపోటు వచ్చేస్తుందని అంట. మరి నరకం అంటే ఎలా ఉంటుందా? ఒకసారి ఊహించుకుంటే నరకం ఎలా ఉంటుందా? అగ్ని ఆరదంటే పురుగు చావదంట. మరి అగ్ని ఆరదు, పురుగు చావదంటే దీనికంటే 1000 రెట్లు కాదు, అసలు రెట్లు ఊహించడానికి కూడా లేదు. ఇంత ఉంటుంది అని చెప్పడానికి లేదు. అంత విపరీతమైన బాధ భరించడానికి మనకి అంత ఓపిక లేదు. ఇక్కడ భరించలేని వాళ్ళు అక్కడ ఏం భరిస్తాం? మరి అప్పుడు ఏం చేయాలి? మనం మారాలి. మారటము అనేదే చిన్న విషయము. మారకుండా నరకంలో వేయబడితే మాత్రం అది భరించలేనంత భయంకరమైన ప్రదేశముగా మనము బైబిల్లో చూస్తున్నాం దేవుడిలో. అందుకని వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నదని రోమిలికి రాసిన పత్రిక 3:13 అంటాడు. ఏమంటున్నాడంటే అక్కడ వారి గొంతుక తెరిచిన సమాధి అంట. శ్రమల నుండి తప్పించినంట, తన ప్రాణమును సంరక్షించినంట, ఆత్మకు భంగము కలగజేయనంట. ఇక్కడ ఏమంటాడు? తెరిచిన సమాధి అంట, అగ్ని అంట. ఎన్ని పేర్లు పెట్టాడో చూడండి. నాలుకకి ఎన్ని పేర్లు పెట్టాడో చూడండి. నాలుక పరిస్థితి చూసినట్లయితే బైబిల్లో ఇంకా అనేక రెఫరెన్స్లు ఉన్నాయి, ఎన్నో స్పష్టమైన మాటలు ఉన్నాయి. నాలుగుకి గజగజ వణుకుతూ ఉన్న మాటలు. ఎంత దుర్మార్గమైన నాలుగు కానీ, ఎంత పాపిష్టి నాలుగు కానీ, ఈ నాలుగు వల్ల ఎంత ఘోరం జరుగుతుందని స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 3:13 అన్నాడు కదా, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురంట. నాలుకతో మోసం చేయుదురంట. నాలుకతో మోసం చేసింది సర్పము అవ్వని. ఎలా మోసం చేసిందండి? తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, తనకు నచ్చినట్టు మాట్లాడి అవ్వని మోసం చేసింది. వేరేగా ఏం మోసం చేయలేదు కదా, నాలుగుతోటే మోసం చేసింది, మాట్లాడింది. ఇక్కడ చూడండి, దేవుడు సర్వ సృష్టిని మాటతోటి కలగజేశాడు, మాటతోనే చేశాడు. సర్పము మాటతోనే మనిషిని
పాపానికి లొంగ తీసుకుంది. ఇక్కడ మనుషులు నోటితోటి ఇక్కడ నాలుగుతోటి అన్నమాట. శ్రమలు నాలుగుతోటి, మంచి నాలుగుతోటి. అందుకే అంటాడు జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడి వారు దాని ఫలము తిందురు. దేవుడు నాలుకతో సర్వ సృష్టిని చేశాడు, నరులను చేశాడు. ఆయన నోటి మాటతో సమస్తమును చేశాడు. అపవాది తన నోటి మాటతో అవ్వని మోసం చేసింది. ఇప్పుడున్న మనుషులు, భార్య భర్తలు అయితేనేమి, తల్లిదండ్రులు అయితేనేమి, సహోదరులు అయితేనేమి, నోటి మాటతో వారిని శపిస్తూ ఉన్నారు. నోటి మాటతో వారి కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నారు. నోటి మాటతో అనేకమైన దుష్టత్వమునకు కారణమవుతున్నారు. ఇక్కడ నోరు అనేది ఒక ప్రత్యేకముగా మనము, నాలుక అనేది ఒక ప్రత్యేకమైన ఒక పాత్రగా మనము చూస్తున్నాం. అలాంటి నాలుకను మనం సరి చేసుకోవాలి. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నదంట. అప్పుడు ఆ అవ్వని మోసం చేసిన సర్పము, ఆ విషము కూడా ఇక్కడ ఏముంది, నాలుగు క్రింద ఉందంట. ప్రేమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించండి. మనం ఎలాంటి పరిస్థితిలో, మన బ్రతికేంటి, మనము పరిశుద్ధంగా ఉన్నాము అని మనము అనేసుకుంటున్నాం. మనం అనుకున్న మన నాలుక వల్ల మన పరిశుద్ధతను కోల్పోతున్నాం. మనం మాట్లాడే మాటలను బట్టి, మనము చెప్పే ఆ విషయాలను బట్టి, హానికరమైన మాటలను బట్టి, అబద్ధాలను బట్టి అనేక కుటుంబాలు పాడైపోతున్నాయి. అప్పుడు దేవుడు మనల్ని ఎలా ఇష్టపడతా ఉంటాడు? 1 పేతురు 3:10 చూసినట్లయితే అక్కడ కూడా చిన్న మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డ దాన్ని పలకకుండా తన నాలుకను, కపటములు మాటములు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలండి. ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే, నాలుక గురించి వీళ్ళకి పని పాట లేకుండా ఇంతలా ఎందుకు వ్రాయించారా అని మనం అర్థం చేసుకోవాలి. మన కోసమే, నా కోసము, నీ కోసము ఈయన రాయించాడని మనం అర్థం చేసుకుని మారు మనసు పొందాలి. జీవమును ప్రేమించి, దేన్నంటండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. జీవముని ప్రేమించాలంట, జీవముని ప్రేమించాలి. చాలా చాలా బాగా అర్థం చేసుకోవాలి మీరు. జీవమును ప్రేమించాలంట. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ ఏమంటాడంటే, జీవముని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. జీవము, ఆ జీవమును ప్రేమించి, ఆ సత్యమును ప్రేమించి, ఆ మార్గమును మనము అనుసరించి మనకి మంచి దినాలు చూడాలని అనుకుంటే, మంచి దినాలు మనం చూడాలని అనుకుంటే, చూడాలని ఒక ఆశ కలిగి ఉంటే ఏంటంట, చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అంటున్నాడు. ఏం చూడాలనుకుంటేనంట, మంచి దినములు చూడాలి. ఇక్కడ మంచి దినాలు లేవు, అన్ని దుర్దినాలు, చెడ్డ దినాలు. ఒకవేళ నిజముగా నీవు మంచి దినాలు చూడాలి అని అనుకుంటే, ఇహమందైనను లేకపోతే పరలోకమందైనను నీవు మంచి దినములు చూడాలి అని అనుకుంటే ఏం పలకాలంట? మంచి మాటలు పలకాలంట. చెడ్డ మాటలను విసర్జించాలంట. అందుకే 1 యోహాను 3:18 అంటాడు, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము అంటాడు. ప్రేమ కొదువుగా ఉన్నది కాబట్టి ఇవన్నీ మనం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రేమ అనేది మనలో ఉండాలి. ప్రేమ ఉంటే మనం ఈ నాలుకని ఎందుకు ఇంత దరిద్రంగా వాడుకుంటూ ఉంటాం? ప్రేమని దేవుని పిల్లలారా, మనము ఉదయమున లేచి ఈ నాలుకని పళ్ళు తోముకిని, లేకపోతే నాలుకని శుభ్రం చేసి టంగంతా క్లీన్ చేసుకుని మనం ఆహారం భుజిస్తూ ఉన్నాం. ఈ లోకానుసారంగా ఆహారం తీసుకోవడానికి ఆ నాలుకని అంత శుభ్రం చేసుకుంటున్నామంటే, ఈ ఆత్మానుసారంగా దేవుడు చెప్పిన రీతిగా
ఈ ఆత్మకు భంగం కలగజేసి, లేకపోతే ఈ శరీరానికి మాలిన్యము కలగజేసి, లేకపోతే సర్వ శరీరమునకు అగ్నిలో కాల్చబడడానికి ఒక పాత్రగా ఉన్న ఈ నాలుకని మనం ఎంత క్లీన్ చేసుకోవాలి, ఎంత శుభ్రం చేసుకోవాలి, ఎంత మన ఆధీనంలో ఉంచుకోవాలి, దేవుడికి నచ్చినట్టు బతకాలి, మనము ప్రశ్నించుకోవాలి దేవుని పిల్లలు. అలాంటి ఈ నాలుకను మనం చెప్పుడు మాటలు వినొద్దు, కుటుంబాలని పాడు చేసుకోవద్దు, పిల్లల్ని శపించుకోవద్దు, భార్య భర్తని శపించవద్దు, భర్త భార్యని శపించవద్దు, తల్లిదండ్రులు పిల్లలని శపించవద్దు, వృద్ధాప్యంలో ఉన్నవారు పెద్దవారు బిడ్డలైన వారిని శపించవద్దు. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు అని కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. మనం ఎప్పుడైతే ఒక ఆశీర్వాద వచనము పలుకుతున్నామో దాని ఫలం మనం తినేసాం. ఎప్పుడైతే మనము శాప వచనము పలుకుతున్నామో దాని ఫలం కూడా మనం తినేసాం. మరి తిన్నప్పుడు బాధ కలుగుతుంది, తినప్పుడు ఆ ఫలము తిన్నప్పుడు మనకి నొప్పి కలుగుతుంది అన్నప్పుడు, ఆ శాపవచనం అన్నప్పుడు మనకి నొప్పి లేదు, వచ్చేసింది, పలికేసాం. దాని ఫలము తింటున్నప్పుడు మనకి నొప్పి కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. మనం శపించడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు, ఆ నాలుకతో మాట్లాడడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. కానీ మనం అన్న తర్వాత అది జరుగుతున్నప్పుడు మనం అనుభవిస్తున్నప్పుడు దాని ఫలము మనం తింటున్నప్పుడు చాలా నొప్పి కలుగుతుంది మన శరీరానికి, మన మనస్సుకి. కాబట్టి జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు. దాని ఫలం మనము మంచిగా తినాలి అని అనుకుంటే ఆశీర్వాద వచనమే మన నోటి నుండి రావాలి. చెడ్డ మాటలు మనం పలకకూడదు. ఒకవేళ పలికిన వాడు ఎవడైనా ఉంటే మనం దాన్ని వినకూడదు. విన్నవాడు అబద్ధికుడును, చెడు నడబడి నడిచేవాడైపోతున్నాడు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనమే శపించుకుంటున్నాం, మనల్ని దుష్ట కార్యములను జరిగించుకుంటున్నాం, మన కుటుంబాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం, ఎవ్వరూ పాడు చేసుకోవట్లేదు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ చెప్పినట్టుగా జీవ మరణములు నాలుక వశము, దాని వశము అయిన వారందరూ కూడా, దాని యందు ప్రీతిపడి వారందరూ కూడా దాని ఫలము తిందురు అన్నాడు. కాబట్టి అతి ప్రమాదమైన ఈ నాలుక గొప్పదని ఏం చెప్పట్లేదు. కాకపోతే మనము జ్ఞానం కలిగి ఉంటే, మనలో పరిశుద్ధత కలిగి ఉంటే, ఆ నాలుకని ఎలా వాడాలి, ఒక పనిముట్టిని ఎలా వాడాలి మనం గ్రహించగలం. ఒక పుస్తకాన్ని, ఒక పెన్నుని, లేకపోతే ఒక ఫోన్ని, లేకపోతే ఒక వస్తువుని మనం దాన్ని పరికరముకి నియమించిన ప్రకారము మనం ఎలాగైతే వాడుతున్నామో అలాగే నాలుకని మనము ఎలా వాడుకోవాలో అది మన చేతుల్లో ఉంది. ఫోన్ ఉందండి, అందులో చెడ్డ వీడియోలు ఉంటాయి, మంచి వీడియోలు ఉంటాయి. మనం ఏం చూస్తున్నాం అనేది మన చేతుల్లో ఉంది. ఫోన్ ఉంది కదా అని చెప్పి 24 గంటలు సినిమాలు చూసుకుంటూ కూర్చుంటానేమో ఒకవేళ, లేకపోతే కొంతమంది ఆ ఫోన్ని దేవుని మహిమార్థమే వాడుతున్నారేమో. అది మనలో ఉంది. మన వస్తువుని చెడుగా వాడుకుంటున్నామా, మంచిగా వాడుకుంటున్నామా? అలాగే మనకి దేవుడు అవయవాలు ఇచ్చాడు, తినడానికి, త్రాగడానికి, చూడడానికి, నడవడానికి, పనిచేయడానికి చేతులు, సమస్త అవయవాలు కూడా మనం ఎలా వాడుకుంటున్నాం? ఈ పరికరముగా, దేవుడు చేసిన పరికరముగా మనం ఉన్నప్పుడు మనము ఎలా వాడుకుంటున్నాం? ఏ వస్తువుని ఎలా వాడాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంట్లో వంట సామాన్లు కానించి ప్రతిదీ కూడా దేనికి వాడాలో ప్రతిదీ కూడా తెలుసు. కాబట్టి అంత జ్ఞానం ఉన్న మనము, అన్నీ తెలిసిన మనము, దేవుని వాక్యం తెలిసిన మనము, మన నాలుకను, మన కండ్లను, మన చెవులను దేనికి వాడాలి? అందుకే అన్నాడు గొప్ప మహానుభావుడు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అన్నాడు. ఎందుకన్నాడంటే ఈ మాటలో చాలా పరమార్థం ఉంది. చెడు వినక అంటున్నాడు. వింటా ఉంటే ఏమవుతాం? ఆ వినిందే మనం మాట్లాడుతూ ఉంటాం, ఆ చెడునే మనం పలుకుతూ ఉంటాం, ఎక్కువసార్లు వింటాం కాబట్టి. అవునా? అలాగే చెడు చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? అదే చూడాలనిపిస్తూ ఉంటుంది, చూస్తూనే ఉంటాం. అలాగే
మాట్లాడటం కూడా అంతే. కాబట్టి మనం ఏదైతే ఎక్కువ చేస్తున్నామో అదే మనం చేయాలనిపిస్తుంది. అందుకే మనము పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్టుగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే కనుక, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే కనుక, ఎక్కువగా మనము ఆలోచిస్తూ ఉంటే కనుక అయ్యే మనకి ఎక్కువ మన శరీరానికి అవలంబించుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది దేవుని పిల్లలు. కాబట్టి అలాంటి నాలుకలు, అలాంటి అవయములు మనందరికీ దయచేయాలని, పాప ప్రపంచమైన శరీరమునకు మాలిన్యమును కలగజేయు ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టుచు నరకము చేత చిచ్చుబెట్టబడును. అది ఒక అగ్ని వంటి నాలుక మనలో ఉంది కాబట్టి, మన శరీరంలో ఉంది కాబట్టి, ఆ నాలుకను మనం ఎలా వాడుకోవాలి? దేవుని మహిమార్థమై వాడాలి కానీ ఎవరి కుటుంబాలను విడదీసేదిగా కానీ, లేకపోతే శపించేదానిగా కానీ మనం ఈ అవయమును వాడుకోకూడదని దేవుని వాక్యము పేరట హెచ్చరిస్తూ, ఈ వాక్యము మనందరిలో కూడా, నాలో కూడా, మీలో కూడా, అందరిలో కూడా విస్తరించి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ వాక్యం ముగిస్తున్నాను. ఆమేన్.